భారతీయ జనతా పార్టీకి ఒక పక్కన మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నటువంటిది ఎవరి లెక్కలు వాళ్ళకుంటే సరే. మొన్న ఎగ్జిట్ పోల్స్లో అయితే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది. అన్నిటికంటే చిట్ట చివరికి అంటే నిజమైనటువంటి ఎగ్జిట్ పోల్ అంటే రాత్రి తర్వాత చేసే, రాత్రి దాకా అయ్యాక ఫైనల్ రిజల్ట్ అయ్యాక, ఇది ఫైనల్ పోలింగ్ అయిపోయాక అప్పుడు అవన్నీ ఎనలైజ్ చేసుకుని చెయ్యాలి అనేటటువంటి కాన్సెప్ట్ కారణంగా ఒకరోజు గ్యాప్తో యాక్సిస్ మై ఇండియా వాళ్ళు చేసుకొచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో ఏకంగా భారతీయ జనతా పార్టీ 178 నుంచి 200 స్థానాలు గెలుచుకుంటుందని, ఏదైతే మహాయుతి కూటమి, అలాగే మహావికాస్ అఘాడి 82 నుంచి 102కే పరిమితం అవుతుందని, ఇతరులు 6 నుంచి 12కే పరిమితం అవుతారన్నటువంటిది ఇందులో కీలకమైనటువంటి అంశం. అది భారతీయ జనతా పార్టీకి ఊపు తెప్పించింది. దానికి తోడు బీజేపీనే సొంతగా 98 నుంచి 107 స్థానాలు గెలుచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ 28 నుంచి 36 స్థానాలకు పరిమితం అవుతుందని, అలాగే శివసేన 53 నుండి 58 స్థానాలు ఎవరైతే షిండే నేతృత్వంలో గెలుచుకుంటుంటే ఉద్ధవ్ థాకరే 26 నుంచి 32కే పరిమితం అవుతారని అంచనా వేస్తుంది. అలాగే ఎన్సీపీ ఎవరిదైతే అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటిది 25 నుండి 30 గెలుచుకుంటుంటే ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 26 నుండి 30 స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉందన్నటువంటి అంచనా వేస్తుంది. ఇది ఓ రకంగా భారతీయ జనతా పార్టీకి కూటమికి ఆశలు రేపిందని చెప్పచ్చు.